ప్రీవియస్ లెక్చర్‌లో మనం ఫ్లెక్స్ బాక్స్ టర్మినాలజీ గురించి డిస్కస్ చేసాం. ఈ లెక్చర్‌లో బేసిక్స్ ఆఫ్ ఫ్లెక్స్ బాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే సీఎస్ఎస్‌లో ఫ్లెక్స్ బాక్స్ లేఔట్‌ని ఎలా క్రియేట్ చేయాలో ఇన్ డీటెయిల్ చూద్దాం. సో, ప్రీవియస్ లెక్చర్‌లో మనం ఏం డిస్కస్ చేసామంటే ఫ్లెక్స్ కాంపోనెంట్స్ ఏంటి? అంటే ఫ్లెక్స్ కంటైనర్ అంటే ఏంటి? ఐటెమ్స్ అంటే ఏంటి? మెయిన్ అండ్ క్రాస్ యాక్సెస్ అంటే ఏంటో డీటెయిల్‌గా చూసాం. సో, ఫ్లెక్స్ కంటైనర్ అంటే ఏ ఎలిమెంట్‌నైతే మనం డిస్‌ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీ ఇచ్చి, వాటిలో ఉండే చైల్డ్ ఎలిమెంట్స్‌ని అలైన్ చేద్దాం అనుకుంటున్నామో, అది ఫ్లెక్స్ కంటైనర్ అవుతుంది. దాంట్లో ఉండే చైల్డ్ ఎలిమెంట్స్ ఫ్లెక్స్ ఐటెమ్స్ అవుతాయి. అండ్ ఏ డైరెక్షన్‌లో అయితే ఫ్లెక్స్ ఐటెమ్స్ అలైన్ అవుతున్నాయో, అది మెయిన్ యాక్సెస్ అవుతుంది. అండ్ దానికి పర్పెండిక్యులర్‌లీ ఉండేది క్రాస్ యాక్సెస్. సో, మెయిన్ యాక్సెస్ అనేది హారిజాంటల్ ఉండొచ్చు ఆర్ వర్టికల్ ఉండొచ్చు. అండ్ డిపెండింగ్ ఆన్ థట్ క్రాస్ యాక్సెస్ డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. సో, ఈ 2 ఎప్పుడు కూడా 90 డిగ్రీస్ యాంగిల్‌లో ఉంటాయి. సో, ఇది ప్రీవియస్ లెక్చర్‌లో డిస్కస్ చేసాం. సో, ఇప్పుడు ఫ్లెక్స్ బాక్స్‌ని మనం ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. సే ఫర్ ఇన్‌స్టెన్స్ మీరు డివ్ అనే ఒక హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌ని తీసుకున్నారు. ఆర్ ఎనీ అదర్ ఎలిమెంట్ పారాగ్రాఫ్, సెక్షన్, ఆర్టికల్ ఏదైనా కూడా. దానికి ఈ డివ్ కంటైనర్‌లో 4 డిఫరెంట్ చైల్డ్ ఎలిమెంట్స్‌ని తీసుకున్నారు. సో, ఇప్పుడు ఈ డివ్ కంటైనర్‌కి ఎప్పుడైతే డిస్‌ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ అప్లై చేస్తామో ఆటోమేటిక్‌గా దాంట్లో ఉండే 4 చైల్డ్ ఎలిమెంట్స్ ఒకదాని పక్కన హారిజాంటల్లీ అలైన్ అవుతాయి. అండ్ ఈచ్ చైల్డ్ ఎలిమెంట్‌ని ఫ్లెక్స్ ఐటెమ్ అంటాం. అండ్ అవి అలైన్ అయిన యాక్సెస్ మెయిన్ యాక్సెస్. సో, మనం డిస్‌ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీని ఫ్లెక్స్ కంటైనర్‌కి యూజ్ చేస్తాం. మనం ఆ డిస్‌ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ యూజ్ చేయగానే ఆ కంటైనర్ అనేది ఫ్లెక్స్ కంటైనర్ అయిపోతుంది. అండ్ ఈ డిస్‌ప్లే ప్రాపర్టీ అనేది ఆ ఎలిమెంట్ బిహేవియర్, లేఔట్ బిహేవియర్‌ని కంట్రోల్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ మనం ఫ్లెక్స్ బాక్స్ లేఔట్ మోడల్ అనేది యాక్టివేట్ చేసాం. దీనికి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో, దీనికి ఇంకొక కొత్త హెచ్‌టీఎంఎల్ ఫైల్ క్రియేట్ చేద్దాం. flexbox.html అని అండ్ రైట్ క్లిక్ అండ్ షో ప్రివ్యూ. సో, ఎక్స్‌క్లమేషన్ HTML5 స్ట్రక్చర్ కోసం అండ్ ఫ్లెక్స్‌బాక్స్ అనే టైటిల్. హెడ్ ఎలిమెంట్ లోపలే స్టైల్ ట్యాగ్ యూజ్ చేసి సీఎస్ఎస్ యాడ్ చేద్దాం. నా బాడీ ఎలిమెంట్‌లో ఫస్ట్ ఒక డివిజన్ ట్యాగ్ తీసుకుందాం. దాని లోపల 4 డిఫరెంట్ చైల్డ్ ఎలిమెంట్స్. లెట్స్ సే పారాగ్రాఫ్స్. సో, పారాగ్రాఫ్స్ 4 తీసుకుందాం. సింప్లీ వీటికి 1, 2, 3, 4 అని కంటెంట్ ఇద్దాం. సో దట్ అవి ఎలా అలైన్ అవుతున్నాయో మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. బట్ మనం ప్రెజెంటేషన్‌లో చూసినట్టే ఇక్కడ కూడా సిమిలర్ స్టైలింగ్ ప్రొవైడ్ చేద్దాం వీటికి. సో, 1, 2, 3, 4 అనే క్లాస్ నేమ్స్ ప్రొవైడ్ చేద్దాం. అండ్ సిన్స్ మనం వెబ్ పేజ్ మొత్తంలో డివ్ అనేది అండ్ సిన్స్ మనం ఈ పర్టిక్యులర్ వెబ్ పేజ్‌లో ఒకటే డివ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అది ఎలిమెంట్ సెలెక్టర్ యూజ్ చేసి చేయొచ్చు. సో, డివ్ దీనికి ఇప్పుడు ఏం ప్రాపర్టీస్ ప్రొవైడ్ చేయట్లేదు. డాట్ 1 అంటే ఫస్ట్ పారాగ్రాఫ్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్, షాడో 2 పిక్సెల్, 5 పిక్సెల్, గ్రే, ఇన్సెట్, బాక్స్ షాడో. సో, 0 పిక్సెల్, 0 పిక్సెల్ అంటే ఆల్ 4 సైడ్స్ ఒకటే ఉంటుంది. దీనికి హైట్ ప్రొవైడ్ చేద్దాం. లెట్స్ సే అరౌండ్ 3 రెమ్. దేర్ యూ గో. సో, బోర్డర్ రేడియస్ యూజ్ చేసి కార్నర్స్ అనేవి మనం స్లైట్‌లీ కర్వ్ చేయొచ్చు. సో, లెట్స్ సే అరౌండ్ 5 పిక్సెల్. అండ్ ప్యాడింగ్ యూజ్ చేసి 1 రెమ్. హైట్ రిమూవ్ చేసి సింప్లీ ప్యాడింగ్ అప్లై చేస్తే ఆటోమేటిక్‌గా ఇది మనకి సెంటర్‌కొస్తుంది. అండ్ టెక్స్ట్ అలైన్ సెంటర్ యూజ్ చేస్తే దేర్ యూ గో. నౌ సిమిలర్ ప్రాపర్టీస్ మనం సెకండ్ పారాగ్రాఫ్ కూడా యాడ్ చేయొచ్చు. బట్ వీటన్నిటిని మళ్ళీ కాపీ పేస్ట్ చేసి 2 క్లాస్ నేమ్‌కి ప్రొవైడ్ చేసే బదులు సింప్లీ కామా డాట్ 2 అని ప్రొవైడ్ చేస్తే కామా డాట్ 3 అండ్ కామా డాట్ 4. సో, ఆల్ 4 సేమ్ స్టైల్స్ అప్లై అయ్యాయి. ద ఓన్లీ థింగ్ మనం ఇక్కడ చేంజ్ చేసేది ఏంటి అంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్స్. సో, డాట్ 2 అని ప్రొవైడ్ చేసి బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ. సో, స్లైట్‌లీ కలర్ లైటెన్ చేద్దాం. నెక్స్ట్ డాట్ 3 బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో.
సో ఈ గ్రీన్ ప్రాపర్ గ్రీన్ చేసేస్తే నెక్స్ట్ డాట్ 4కి ఆరెంజ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ అండ్ స్లైట్లీ లైటన్. దేర్ యు గో. సో గ్రీన్, బ్లూ, యెల్లో అండ్ ఆరెంజ్ వీటికి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ని మనం ప్రొవైడ్ చేసాం. సో ఇప్పుడు వీటన్నిటిని ఒకదాన్ని పక్కన ఒకటి హారిజాంటల్లీ అలైన్ చేయాలి అంటే మనం వీటి పేరెంట్ ఎలిమెంట్కి డిస్ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీని ప్రొవైడ్ చేయాలి. సో పేరెంట్ ఎలిమెంట్ ఇక్కడ డివ్ అవుతుంది. సో డివ్కి డిస్ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ ఎప్పుడైతే అప్లై చేస్తామో దేర్ యు గో. సో సింప్లీ వన్ లైన్ వన్ డిక్లరేషన్ డిస్ప్లే ఫ్లెక్స్ అనేది ఆ డివ్ ఎలిమెంట్ని ఒక ఫ్లెక్స్ కంటైనర్ కింద క్రియేట్ చేసేస్తుంది. అండ్ వన్స్ పేరెంట్ ఎలిమెంట్ కనుక డిస్ప్లే ఫ్లెక్స్ కంటైనర్ కింద బిహేవ్ చేస్తే ఆటోమేటిక్గా దాంట్లో ఉండే చైల్డ్ ఎలిమెంట్స్ ఇమీడియట్ చైల్డ్ ఎలిమెంట్స్, డిసెండెంట్స్ కాదు బట్ ఇమీడియట్ చైల్డ్ ఎలిమెంట్స్, ఇమీడియట్ చైల్డ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఫ్లెక్స్ ఐటమ్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో మనం నో అడిషనల్ స్టైలింగ్ ఆర్ అడిషనల్ క్లాసెస్, ఎన్ని డిక్లరేషన్స్ ఏది కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ పేరెంట్ ఎలిమెంట్కి డిస్ప్లే ఫ్లెక్స్ అనే డిక్లరేషన్ ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా దాంట్లో ఉండే అన్ని ఇమీడియట్ చైల్డ్ ఎలిమెంట్స్ కూడా ఫ్లెక్స్ ఐటమ్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. సో ఇది ఫ్లెక్స్ బాక్స్ లేఅవుట్ మోడల్. సో ఎప్పుడైతే మనం డిస్ప్లే ఫ్లెక్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తామో ఈ చైల్డ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా డిపెండింగ్ ఆన్ దేర్ కంటెంట్ అండ్ డిపెండింగ్ ఆన్ పేరెంట్ ఎలిమెంట్ విడ్త్ అవి ఐదర్ కంప్రెస్ అవుతాయి ఆర్ ఎక్స్పాండ్ అవుతాయి. సో ఇక్కడ పేరెంట్ ఎలిమెంట్ విడ్త్ 100% ఉన్నా కూడా దాంట్లో ఉండే కంటెంట్ ఇంతే ఉంది కాబట్టి అవి అక్కడి వరకు కాంట్రాక్ట్ అయిపోయాయి. ఇన్ కేస్ ఇక్కడ పారాగ్రాఫ్స్ ప్రొవైడ్ చేస్తే లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఈ ప్లేసెస్ అన్నిట్లో కూడా నంబర్స్ రిమూవ్ చేసి పారాగ్రాఫ్స్ ప్రొవైడ్ చేస్తే దేర్ యు గో. బట్ వాటిలో ఉండే కంటెంట్ని మాత్రం సో 100% పేరెంట్ డివ్ని ఆక్యుపై చేయడం కోసం అవి ఎక్స్పాండ్ అయ్యాయి. బట్ ఒకటే లైన్లో అడ్జస్ట్ అవ్వడం కోసం ఆ కంటెంట్ని కాంట్రాక్ట్ చేసాయి. సో మనం ఇక్కడ స్క్రీన్ సైజ్ కనుక ఇంక్రీజ్ చేస్తే ఆ కంటెంట్ ర్యాప్ అవుతుందే తప్ప ఆ ఎలిమెంట్స్ అనేవి ఎప్పుడూ కూడా సేమ్ లైన్లో ఉంటాయి. దేర్ యు గో. సో ఇది డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీ. సో ఇక్కడ మనకి డిస్ప్లే ఫ్లెక్స్తో పాటు డిస్ప్లే ఇన్ లైన్ ఫ్లెక్స్ అనే 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో మనం ఫ్లెక్స్ బాక్స్ లేఅవుట్ క్రియేట్ చేస్తున్నప్పుడు డిస్ప్లే ఫ్లెక్స్ అయినా యూజ్ చేయొచ్చు, డిస్ప్లే ఇన్లైన్ ఫ్లెక్స్ అయినా యూజ్ చేయొచ్చు. మనం యూజ్ చేసే ప్రాపర్టీ బట్టి ఫ్లెక్స్ కంటైనర్ మన వెబ్ పేజ్లో ఉండే అదర్ ఎలిమెంట్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతుందో డిసైడ్ చేసినట్టు. అంటే మనం డిస్ప్లే ఫ్లెక్స్ అని యూజ్ చేస్తే అది బ్లాక్ లెవెల్ ఫ్లెక్స్ కంటైనర్ కింద బిహేవ్ చేస్తుంది. అంటే దానికి ఉన్న అవైలబుల్ 100% విడ్త్ మొత్తం అది తీసుకుంటుంది, స్క్రీన్ విడ్త్ మొత్తం ఆక్యుపై చేస్తుంది, లైక్ ఈ కేసులో మనం చూసినట్టు. సో ఇలాగా స్క్రీన్ విడ్త్ మొత్తాన్ని అది ఆక్యుపై చేస్తుంది. బట్ డిస్ప్లే ఇన్లైన్ ఫ్లెక్స్ అని తీసుకుంటే అది ఇన్లైన్ ఎలిమెంట్ కింద కన్సిడర్ అవుతుంది. అంటే అదర్ ఎలిమెంట్స్ దానికి పక్కన ర్యాప్ అవుతాయి తప్ప నెక్స్ట్ లైన్కి వెళ్ళవు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. డివ్కి ముందు నేను ఒక బటన్ యాడ్ చేస్తున్నాను. బటన్ యాడ్ చేసి దాంట్లో లెట్స్ సే సింప్లీ బటన్ అనే కంటెంట్. సో దాన్ని మనం ఎలాంటి స్టైలింగ్ అప్లై చేయట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్కి. సో ఇవి బ్యాక్ టు 1 2 3 4 బటన్ అప్లై చేసి దానికి బటన్ అనే కంటెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం డివ్కి డిస్ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ అప్లై చేయడం వల్ల ఈ డివ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కింద కన్సిడర్ అవుతుంది. సో డివ్ బై డిఫాల్ట్ బ్లాక్ లెవెల్ ఎలిమెంటే. బట్ ఆ డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీ కూడా ఫ్లెక్స్ బాక్స్ బ్లాక్ లెవెల్ ఫ్లెక్స్ కంటైనర్ కింద కన్సిడర్ అవుతుంది. సో అది ఎంటైర్ విడ్త్ని ఆక్యుపై చేస్తుంది. ఎలా అయితే మనం డిస్ప్లే ఇన్లైన్ ఆర్ డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అనే ప్రాపర్టీస్ యూజ్ చేసి ఈవెన్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ని కూడా ఇన్లైన్ ఎలిమెంట్స్ లాగా బిహేవ్ చేసేలా చేయొచ్చు, అలానే డిస్ప్లే ఇన్లైన్ ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి డివ్ని ఇన్లైన్ ఎలిమెంట్ లాగా బిహేవ్ చేసేలా చేయొచ్చు. బట్ స్టిల్ ఆ ఫ్లెక్స్ కంటైనర్ ప్రాపర్టీస్ అనేవి మెయింటైన్ చేస్తున్నాం.
సో, ఇన్ కేస్ మనం ఇక్కడ డిస్‌ప్లే ఇన్‌లైన్ అని సింప్లీ ప్రొవైడ్ చేసేస్తే అండ్ దెన్ డిస్‌ప్లే ఫ్లెక్స్ అని ప్రొవైడ్ చేస్తే ఇవి 2 కాంట్రడిక్టింగ్ ఉంటాయి. సో, మీరు చూస్తే ఇక్కడ డిస్‌ప్లే ఫ్లెక్స్ అనేది అప్లై అయిందే తప్ప డిస్‌ప్లే ఇన్‌లైన్ అనే ప్రాపర్టీస్ ఇక్కడ కనిపించట్లేదు. సో, మనం ఒకే డిక్లరేషన్ బ్లాక్‌లో ఒకే ప్రాపర్టీకి 2 వాల్యూస్ ప్రొవైడ్ చేస్తే సెకండ్ వాల్యూ వాలిడేట్ అవుతుంది. ఫస్ట్ వాల్యూ కంప్లీట్‌లీ ఓవర్‌రైడ్ అయిపోతుంది. సో, వీటన్నిటిని కంబైన్ చేయడం కోసం మనం డిస్‌ప్లే ఇన్‌లైన్ ఫ్లెక్స్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. ఇన్‌లైన్ ఎలిమెంట్ కింద కన్సిడర్ అవుతుంది. ఆల్సో ఫ్లెక్స్ కంటైనర్ కింద కూడా ఉంటుంది. సో, ఇది డిస్‌ప్లే ఫ్లెక్స్ అండ్ డిస్‌ప్లే ఇన్‌లైన్ ఫ్లెక్స్‌కి డిఫరెన్స్. సో, వన్స్ ఎలిమెంట్ ఫ్లెక్స్ కంటైనర్ కింద చేంజ్ అయిన తర్వాత ఏమవుతుందో చూద్దాం. ఆటోమేటిక్‌గా ఒక ఎలిమెంట్ గనుక ఫ్లెక్స్ కంటైనర్ కింద కన్వర్ట్ అయితే దాంట్లో ఉండే ఇమ్మీడియేట్ చైల్డ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఫ్లెక్స్ ఐటెమ్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. అండ్ మనం నో అడిషనల్ క్లాసెస్, నో కాంప్లెక్స్ స్టైలింగ్ ఏమీ అవసరం లేదు. ఇమ్మీడియేట్‌గా అవి ఫ్లెక్స్ ఐటెమ్స్ కింద ట్రీట్ అవుతాయి. అండ్ మెయిన్ యాక్సెస్‌కి అలాంగ్ అవి అలైన్ అయ్యి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో, ఇది ఫ్లెక్స్ కిందే ఉంచుదాం. ఆల్సో ఈ బటన్ రిమూవ్ చేద్దాం. సో, మెయిన్ యాక్సెస్ అనేది బై డిఫాల్ట్ ఫ్లెక్స్ కంటైనర్‌కి ఒక మెయిన్ యాక్సెస్ ఉంటుంది. అండ్ ఫ్లెక్స్ ఐటెమ్స్ అనేవి అలాంగ్ ద యాక్సెస్ ప్లేస్ అవుతాయి. బట్ మనం ఫ్లెక్స్ డైరెక్షన్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి మెయిన్ యాక్సెస్ డైరెక్షన్‌ని మనం ఇన్‌ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఆ ఫ్లెక్స్ డైరెక్షన్ ప్రాపర్టీ అనేది మెయిన్ యాక్సెస్ హారిజాంటల్లీ ఉండాలా? వర్టికల్లీ ఉండాలా? అన్నది డిసైడ్ చేస్తుంది. సో, ఇది ఎలానో చూద్దాం. సో, ఫ్లెక్స్ డైరెక్షన్ ప్రాపర్టీకి మనం 4 వాల్యూస్ అప్లై చేయొచ్చు. ఫస్ట్ వన్ ఫ్లెక్స్ డైరెక్షన్ రో. బట్ వన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం అప్లై చేసే ఫ్లెక్స్ డైరెక్షన్ ప్రాపర్టీ ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే, ఆ పేరెంట్ ఎలిమెంట్‌కి డిస్‌ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ అప్లై చేసిన తర్వాతే అప్లై అవుతుంది. సో, ఎలిమెంట్స్‌ని ఒకదాని పక్కన ఒకటి అలైన్ చేయాలి అంటే, అది కూడా ఒక రోలో అలైన్ చేయాలి అంటే, కంపల్సరీగా ఆ పేరెంట్ ఎలిమెంట్‌కి డిస్‌ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీని యూజ్ చేయాలి. సో, డిస్‌ప్లే ఫ్లెక్స్ యూజ్ చేస్తేనే అది ఫ్లెక్స్ బాక్స్ కంటైనర్ కింద బిహేవ్ చేస్తుంది. అప్పుడే రిమైనింగ్ అన్ని ఫ్లెక్స్ ప్రాపర్టీస్ కూడా దానికి అప్లై చేయగలడు. సో, ఫ్లెక్స్ డైరెక్షన్ రో అనేది ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఒకదాని పక్కన ఒకటి హారిజాంటల్లీ అప్లై అవుతాయి. సో, అది మెయిన్ యాక్సెస్ హారిజాంటల్లీ ఉండేలాగా కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇది డిఫాల్ట్ వాల్యూ. సో, మనం ఫ్లెక్స్ డైరెక్షన్ రో అని అప్లై చేయకపోయినా కూడా అది డిస్‌ప్లే ఫ్లెక్స్ అనే వాల్యూ వీటిని ఇలా అలైన్ చేస్తుంది. నా ఫ్లెక్స్ డైరెక్షన్‌కి సెకండ్ వాల్యూ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్. ఇవి ఎలిమెంట్స్‌ని ఫ్లెక్స్ కంటైనర్‌లో టాప్ టు బాటమ్ ప్లేస్ చేస్తుంది. అంటే ఫ్లెక్స్ ఐటెమ్స్ టాప్ టు బాటమ్ అలైన్ అవుతాయి. సో, మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఫ్లెక్స్ ఐటెమ్స్ అనేవి ఒరిజినల్లీ కూడా ఇలానే ఉన్నాయి కదా! 4 పారాగ్రాఫ్స్ యాడ్ చేసినప్పుడు 1, 2, 3, 4 అని ఇలానే ఉన్నాయి కదా! సో, ఇక్కడ స్పెసిఫికల్లీ మనం డిస్‌ప్లే ఫ్లెక్స్, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అని ఎందుకు యూజ్ చేయాలి అంటే, మీరు ఫ్లెక్స్ కంటైనర్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసినప్పుడు మీకు దీని యూజ్ అర్థమవుతుంది. సో, మనం డిఫరెంట్ ఫ్లెక్స్ ప్రాపర్టీస్ యూజ్ చేసి ఈ 4 ఎలిమెంట్స్‌ని ఈ ఫ్లెక్స్ కంటైనర్‌లో అరేంజ్ చేయాలి అంటే, కంపల్సరీగా దానికి డిస్‌ప్లే ఫ్లెక్స్ అండ్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అనే ప్రాపర్టీని యూజ్ చేయాలి. సో, నెక్స్ట్ లెక్చర్‌లో మనం ఫ్లెక్స్ కంటైనర్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసినప్పుడు మీకు దీని యూజ్ అర్థమవుతుంది. సో, ఫ్లెక్స్ డైరెక్షన్‌కి థర్డ్ వాల్యూ రో రివర్స్. అంటే ఎలిమెంట్స్ అనేవి హారిజాంటల్లీ అలైన్ అవుతాయి. బట్ కంప్లీట్‌లీ ఇన్ ద అపోజిట్ డైరెక్షన్. అంటే ఫోర్త్ ఎలిమెంట్ ఫస్ట్ వస్తుంది. థర్డ్, సెకండ్ అండ్ దెన్ ఫస్ట్. అంటే మెయిన్ యాక్సెస్ ఇక్కడ హారిజాంటల్లీ ఉంటుంది. బట్ రైట్ టు లెఫ్ట్ షిఫ్ట్ అవుతుంది. సిమిలర్‌లీ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ రివర్స్ అంటే సో, ఇక్కడ మీకు ఫ్లెక్స్ డైరెక్షన్ రో అండ్ ఫ్లెక్స్ డైరెక్షన్ రో రివర్స్‌కి డిఫరెన్సెస్ అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఫ్లెక్స్ డైరెక్షన్ రో అంటే ఎలిమెంట్స్‌ని 1-4 అలైన్ చేస్తాయి విచ్ ఇస్ డిఫాల్ట్. ఫ్లెక్స్ డైరెక్షన్ రో రివర్స్ అంటే ఎలిమెంట్స్‌ని 4-1 అరేంజ్ చేస్తుంది. అండ్ మెయిన్ యాక్సెస్ ఇక్కడ కూడా హారిజాంటల్‌గానే ఉంటుంది. బట్ డైరెక్షన్ రివర్స్ అవుతుంది. ఫ్లెక్స్ డైరెక్షన్‌లో ఫోర్త్ వాల్యూ మనకి కాలమ్ రివర్స్. సో, రో రివర్స్ లానే కాలమ్ రివర్స్ అనేది ఎలిమెంట్స్‌ని బాటమ్ టు టాప్ అలైన్ చేస్తుంది. సో, 4-1 బట్ వర్టికల్లీ అలైన్ చేస్తుంది. సో, ఇవి ఫ్లో డై సో, ఇవి ఫ్లెక్స్ డైరెక్షన్ రో, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్, ఫ్లెక్స్ డైరెక్షన్ రో రివర్స్ అండ్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ రివర్స్. వీటి ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. సో, డిస్‌ప్లే ఫ్లెక్స్ అని అప్లై చేసాం కదా! దీనికి ఫ్లెక్స్ డైరెక్షన్ కాలన్
రో అనే వాల్యూ అప్లై చేస్తే యాజ్ యూ కెన్ సీ ఇక్కడ ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఇది డిఫాల్ట్ వాల్యూ. సో మెయిన్ యాక్సెస్ హారిజాంటల్లీ రన్ అవుతుంది అండ్ ఫ్లెక్స్ ఐటమ్స్ అన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి లెఫ్ట్ టు రైట్ అలైన్ అయ్యి ఉన్నాయి. దీంట్లో నెక్స్ట్ వాల్యూ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్. ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అంటే మెయిన్ యాక్సెస్ వర్టికల్లీ రన్ అవుతుంది అండ్ ఫ్లెక్స్ ఐటమ్స్ అనేవి ఒకదాని కిందన ఒకటి టాప్ టు బాటమ్ స్టాక్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఫ్లెక్స్ డైరెక్షన్ రో రివర్స్ అనేది ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఫ్లెక్స్ ఐటమ్స్ అన్నిటిని కూడా హారిజాంటల్లీ రన్ అలైన్ చేస్తుంది బట్ స్టార్టింగ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. సో ఇక్కడ డివ్ ఫ్లెక్స్ కంటైనర్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంది కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అంటే కంప్లీట్లీ రో రివర్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 1 to 4 అనేది రైట్ టు లెఫ్ట్ అలైన్ చేస్తుంది. సిమిలర్లీ కాలమ్ రివర్స్ అంటే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ రివర్స్ అంటే యాజ్ యూ కెన్ సీ 4 3 2 1 ఎలిమెంట్స్ ఇక్కడ మెయిన్ యాక్సెస్ వర్టికల్లీ రన్ అవుతుంది బట్ ఫ్లెక్స్ ఐటమ్స్ అనేవి బాటమ్ టు టాప్ అలైన్ అవుతున్నాయి. సో ఈ ఫ్లెక్స్ డైరెక్షన్ వాల్యూస్ అనేవి మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ మనం మీడియా క్వెరీస్ రాసినప్పుడు అంటే రెస్పాన్సివ్ లేఅవుట్స్ డెస్క్టాప్స్కి ల్యాప్టాప్స్కి ట్యాబ్లెట్స్కి మొబైల్స్కి రెస్పాన్సివ్ లేఅవుట్స్ క్రియేట్ చేసినప్పుడు ఈ కాన్సెప్ట్ మనకి చాలా యూజ్ అవుతుంది. సో మనకి ల్యాప్టాప్లో ఒకలా కనిపించేది మొబైల్ వర్షన్కి వచ్చేసరికి ఫ్లెక్స్ ఐటమ్స్ రివర్స్ అవుతాయి డిపెండింగ్ ఆన్ దర్ సైజ్ అండ్ కంటెంట్. సో ఈ అలైన్మెంట్ కోసం మనం ఈ ఫ్లెక్స్ డైరెక్షన్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ లెక్చర్లో ఇలానే ఫ్లెక్స్ కంటైనర్కి మనం అప్లై చేసే అదర్ డిఫరెంట్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం.